ఒక్కసారి ఈ వీడియో చూడండి. మాదిగా కూడా క్వశ్చన్ చేయలేదు. అరే మమ్మల్ని దేవాలయాలకు రానియలేదా? రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుణ్ణి రథాల మీద మాల వీధిలోకి మాదిగ వీధుల్లోకి తీసుకొచ్చిన అంటే దేవుడి దగ్గరకు మేము రాకపోయినా దేవుణ్ణి మా దగ్గరకు తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా. ఈవిడి ఇంత దారుణంగా ఇంత బరి తెగించి మాట్లాడుతుంది ఎస్సీ ఎస్టీ సోదరుల గురించి. ఎందుకు ఈవిడికి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ వల్లే. మీలాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు. ఈవిడ చెప్పడం చూడండి, గుడిలో కంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు రానికపోవడం తప్పు కాదంట. ఊరేగింపు జరిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో కూడా దేవుడు వెళ్తున్నాడు కదా, దాన్ని చూసి సంబరపడి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు. వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్? అసలు మీరు ఎలా ఊరుకుంటున్నారు అర్థం కావట్లేదు. మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అడుగుతున్నాను, అలాంటి వాళ్ళు చెప్పి తీసి కొట్టకుండా ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు? అసలు మీరు ఇలా ఉన్న వాళ్ళే అలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అసలు ఎవడైనా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడంటేనే ఉచ్చపడాలి వాళ్ళకి. అలాంటిది వీళ్ళు ఎంత ధైర్యంగా ఒక పబ్లిక్ మైక్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూలో అంత ధైర్యంగా మాట్లాడుతుంది, సిగ్గులాజే లేకుండా ఆవిడ ఎస్సీ ఎస్టీల గురించి. వాళ్ళంటే టెంపుల్లోకి రాణించిపోవడం తప్పు కాదంట. ఇంకోటి, టీటీడీ దేవస్థానం ఏమైనా 5,000 గుళ్ళు కడతా ఉంటుంది, ఎక్కడ దళిత వాళ్ళలో కడతారంట. మీరు టెంపుల్స్ కట్టడం తప్పే కాదు, కానీ దళిత వాళ్ళు ఎందుకు కట్టాలి? అందరూ నివసించే చోట కట్టి దళితులు కూడా లోపలికి రాణిస్తే సరిపోతుంది కదా, అసలు ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దళిత వాళ్ళు గుళ్ళు కట్టారనుకోండి, ఇంకా పూర్తిగా సెగ్రిగేట్ చేసేస్తారు దళితుల్ని, వాళ్ళకి మిక్స్ అవ్వకుండానా. ఇది వీళ్ళు తెలివితేటలు. అంతేగాని ఏదో దళితులకు మంచి చేయడానికో హిందువులకు మంచి చేయడం కాదు. మీకు నిజంగా నిస్వార్థంగా హిందువులకు మంచి చేయాలనుకుంటే, ఒక దళితులకు మంచి చేయాలనుకుంటే అందరూ నివసించే చోట గుళ్ళు కట్టి ఆ గుళ్ళోకి దళితులు కూడా రాణిస్తే సరిపోద్ది కదా, ప్రాబ్లమే సాల్వ్ అయిపోద్ది. ఎంతసేపు కన్వర్ట్ అయిపోతున్నారు, ఎందుకు కన్వర్ట్ అవుతారు దళితులు? వాళ్ళకి ఏమైనా దొరదా? వాళ్ళకి గుళ్ళు రావాలి ఉంటుంది, వాళ్ళకి ప్రేయర్ చేసుకోవాలి ఉంటుంది. మీరు చూపించే డిస్క్రిమినేషన్ వల్ల వాళ్ళు గుళ్ళకి రావట్లేదు, వేరే రిలీజన్ చూసుకుంటున్నారు. అదే మీరు గుళ్ళు అందరూ నివసించే చోట కట్టి దళితులు కూడా గుళ్ళోకి రాణిస్తే అసలు ప్రాబ్లమే సాల్వ్ అవుద్ది కదా. ఇప్పుడు మీరు దళిత వాళ్ళు గుళ్ళు కట్టడం వల్ల వాళ్ళు ఇంకా సెగ్రిగేట్ చేసేది అవుతుంది. ఇంకప్పుడు ఏంటి, దళితులు మా గుళ్ళకి ఎందుకు వచ్చారు, మీ దళిత వాళ్ళు గుళ్ళు ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్తారు వీళ్ళు పబ్లిక్గా. గైస్, నేను దళితులు కోరుకుంటున్నాను, ఇలాంటి ఎవరైతే ఇలా నోటుకొచ్చిన వాగుతారో ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద తక్కువ చేసి వాళ్ళని అక్కడే చెప్పి తీసుకొట్టండి, తప్పే లేదు. ఇప్పుడు ఈ వీడియో చూపించి ఈవిని కూడా కొట్టండి, నేను ఇంకా సపోర్ట్ చేస్తాను ఎవరైతే కొడతారో వాళ్ళని. అసలు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది ఆవిడ మైక్ ముందు కూర్చొని. గైస్, ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. వదలకండి, ఇలాంటి వాళ్ళు అసలు వదలకొద్దు. ఈవిడ పేరేంటి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవిడ పేరు. ఈ వీడియో ఆవిడ తెలియాలి ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎస్సీ ఎస్టీల గురించి తక్కువ చేసి మాట్లాడితే భయపడాలి వాళ్ళు, ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి. లేకపోతే తలపొగలు ఎక్కువైపోయి వాళ్ళు ఏం తప్పు చేశారండి, వాళ్ళు గుళ్ళోకి రానివ్వరా?